మిత్రులారా, ఒక జిల్లా అభ్యర్థికి తన సొంత జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో ఉద్యోగం ఎలా వస్తుంది అనే దానిపైన క్లారిటీ లేదు చాలామందికి. దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కషన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక అభ్యర్థి మహబూబ్ నగర్ జిల్లా అనుకుందాం. అతను ర్యాంక్ టాప్ 10లోనో టాప్ 50లోనో టాప్ 100లోనో ఉంది, మంచి ర్యాంక్ ఉంది అనుకుందాం. అయితే ఫస్ట్ సిచ్యువేషన్లో అతను ఏం చేశాడంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు తన సొంత జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో ఏదో ఒక డిపార్ట్మెంట్కి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అలా ఇచ్చుకుంటూ పోయాడు. తర్వాత మధ్యలోనో లాస్ట్లోనో ఎక్కడో ఒక దగ్గర సొంత జిల్లా ఇచ్చాడు. అలాంటప్పుడు తను ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో అది ఫస్ట్ చెక్ చేస్తారు. అక్కడ వేకెన్సీ పొజిషన్ ఉంటే, అంటే వేకెన్సీస్ ఇక్కడ అన్రిజర్వ్డ్, లోకల్ అని ఉంటాయి. ఇప్పుడు అతను వేరే జిల్లాలో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ ఆప్షన్ చెక్ చేసేటప్పుడు నాన్ లోకల్ అవుతాడు ఆ జిల్లాలో. అంటే లోకల్ క్యాండిడేట్స్ కోసం పెట్టిన వేకెన్సీస్ అతనికి ఇవ్వరు. అన్రిజర్వ్డ్లో ఉన్న వాటిని మాత్రమే అతనికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు, అవి ఖాళీగా ఉంటేనే. అలా అన్రిజర్వ్డ్గా అక్కడ ఏదైనా పోస్టింగ్ ఉంటే అతను ఇచ్చిన డిపార్ట్మెంట్లో ఫిలప్ చేస్తారు. అలా కాకుండా అక్కడ అన్రిజర్వ్డ్లో లేకపోతే ఇవ్వరు. ఒకవేళ ఉండి కూడా తనకంటే ముందున్న ర్యాంకర్లు ఆప్షన్ ఇచ్చుంటే, వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు కూడా ఇవ్వరు. ఇలా మన సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాకి మనమే ఆప్షన్ ఇచ్చినప్పుడు అక్కడ వేకెన్సీ ఉన్నప్పుడు వేరే జిల్లాలో వచ్చేది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు తెలియకుండా పొరపాటుగా మన జిల్లా కాకుండా, అంటే మనకు సొంత జిల్లాలోనే చేయాలని ఉంది కానీ పొరపాటుగా ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అలా వేరే జిల్లాలో ఇచ్చాం. అంటే ఇక్కడ వేరే జిల్లాలో జాబ్ వచ్చే అవకాశం ఉంది, సొంత జిల్లాలో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. కానీ నీవు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ వేరే జిల్లాలో ఇచ్చావు కాబట్టి ముందు అవే చెక్ చేస్తారు కాబట్టి అలా వేరే జిల్లాలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో నేను పొరపాటు చేశాను, నాకు సొంత జిల్లాలోనే ఇష్టం ఉంది, నా జిల్లాలో నాకు పోస్టింగ్ కావాలి, అక్కడైనా వచ్చి ఉండేది కదా అని మనం ఇలాంటివి ఏవి అడిగినా కూడా అప్లికేబుల్ కావు, ఇవ్వరు. పోస్టింగ్ కోసం వెబ్ ఆప్షన్స్ మాత్రమే తీసుకుంటారు, ఏ జిల్లాకు పోస్టింగ్ ఇవ్వాలి అనే దానిపైన. ఇది సెకండ్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే సొంత జిల్లాలో అంటే ర్యాంక్ అంత బాగాలేదు అనుకుందాం, కొంచెం తక్కువ ర్యాంక్ ఉంది, అంటే తక్కువ అంటే ర్యాంక్ ఎక్కువ ఉంది, కొంచెం మెరిట్ తక్కువ ఉంది అనుకుందాం. అలాంటప్పుడు సొంత జిల్లాలో వేకెన్సీ తక్కువ ఉన్నాయి, ర్యాంక్ కూడా బాగలేదు, సొంత జిల్లాలో జాబ్ వచ్చే అవకాశం లేదు. కానీ వేరే జిల్లాలో అన్రిజర్వ్డ్గా పెట్టిన పోస్టింగ్స్కి వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు నీవు సొంత జిల్లా ముందిచ్చినా తర్వాత ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా నీకు పోస్టింగ్ అనేది వేరే జిల్లాలో అవకాశం ఉంది కాబట్టి అన్ని వెబ్ ఆప్షన్స్ చెక్ చేస్తారు కాబట్టి వేరే జిల్లాలోనే వస్తుంది. ఇది థర్డ్ సిచ్యువేషన్. ఇలా కాకుండా ఇంకో ప్రత్యేక సందర్భం ఏంటంటే మనం అన్ని జిల్లాలో ఇచ్చుకుంటూ పోయినాం, లాస్ట్కు సొంత జిల్లా ఇచ్చినాం. ఎందుకంటే వేరే జిల్లాలో ఏదో ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ కావాలి ఎక్కడైనా సరే అనుకున్నాం. అలా వేరే డిస్టిక్లు అన్ని స్టార్టింగ్లో ఇచ్చి లాస్ట్కు మన సొంత డిస్టిక్ ఇచ్చాం. కానీ ఆ జిల్లాల్లో వేకెన్సీస్ లేవు, అన్రిజర్వ్డ్లో లేదా ఫిలప్ అయిపోయినాయి నీ ర్యాంక్ వచ్చే వరకే. అలాంటప్పుడు చివరికి మళ్ళీ నీ ర్యాంకు నీ జిల్లాలోనే చెక్ చేస్తారు, అక్కడ వేకెన్సీ ఉంటే సొంత జిల్లాలోనే ఇస్తారు. అంటే నువ్వు ముందు వేరే జిల్లాలో కోరుకున్నా కూడా రాకుండా నీ సొంత జిల్లాలోనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు 72 ర్యాంకు స్టేట్ లెవెల్లో, నేను హైదరాబాద్ డిస్టిక్లో కమర్షియల్ ట్యాక్స్ ఆప్షన్ ఇచ్చిన ఫస్ట్. అక్కడ 5 ఓపెన్ అంటే అన్రిజర్వ్డ్ ఉన్నాయి, లోకల్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడ నాన్ లోకల్ అవుతా కాబట్టి అన్రిజర్వ్డ్ చెక్ చేశారు. కానీ నా ర్యాంకు 72కి వచ్చే వరకే నాలాగానే వేరే చాలామంది ఇచ్చున్నారు, వాళ్ళలో 5 మందిని ఫిలప్ చేశారు కాబట్టి వేకెన్సీ పొజిషన్ లేదు. నాకు అక్కడ లేదు ఛాన్స్ కాబట్టి మళ్ళీ నా సొంత జిల్లాకు నేను తర్వాత ఆప్షన్ ఇచ్చాను కాబట్టి సొంత జిల్లాలోనే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఇలా ఫ్రెండ్స్ మనం ఇచ్చే వెబ్ ఆప్షన్స్, రిజర్వేషన్స్, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేటివి, అండ్ మనకంటే ముందు ఆయా జిల్లాలలో ఎంతమంది ఆప్షన్స్ ఇస్తున్నారు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటి మీద డిపెండ్ అయ్యి వేరే జిల్లాలో పోస్టింగ్ వస్తుంది. సో పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన సొంత జిల్లాలో మన ఇంటికి దగ్గర ఉంటే ఇంటి దగ్గర నుంచి వెళ్తాం, వేరే జిల్లా అయితే అక్కడికి వెళ్ళి హాస్టల్లో లేకపోతే రూమో తీసుకుని ఉంటాం. అంతేగాని జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఏం చేంజ్ ఉండదు. కాబట్టి హ్యాపీగా ఎక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి, జాబ్ని ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్.